హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి వీడియో పాస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు తీసుకున్న టాపిక్ ప్రేమకి కామానికి తేడా ఏంటి. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించినప్పుడు తనకి ఏ కష్టం వచ్చినా తెలియకుండానే అర్థం చేసుకుంటాడండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే తన ప్రాబ్లం చెప్పవసరం లేదు. తన యొక్క కళ్ళను చూసి కూడా తనకేదో ఒక ప్రాబ్లం ఉంది అనేది తన మనసులోకి అవగతమవుతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి, నిజమైన స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి. నాకు ఇది ప్రాబ్లం అని ఒక అమ్మాయి చెప్పుకోవసరం లేదు. నిజంగా ఒక ప్రేమించే వ్యక్తి ఉన్నప్పుడు తనే అడిగి మరీ తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. తన వల్ల కాకపోతే ఏదో రకంగా సాల్వ్ చేయడానికి చూస్తాడు. ఆమె తిన్నాదా లేదా అనేది కూడా తన మనసుకు తెలిసిపోద్ది. ఆమె యొక్క మాట బట్టి ఆవిడ ఏ స్థితిలో ఉందనేది అతనికి తెలిసిపోద్ది. నిజంగా ప్రేమించిన వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందండి. అదే కామంతో చూసేవాడి స్వభావం ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వాడుకుందామా, వాడి కళ్ళు ఎప్పుడు అమ్మాయి మనసును చూడము, అమ్మాయిని కళ్ళను చూడము, బాడీలో ఉన్న పార్ట్స్ని చూస్తాయి. ఎప్పుడు వాడుకుందాం, ఎలా వాడుకుందాం, అవసరాలు ఎలా తీర్చుకుందాం. వాడు ఒక జాబ్ చేస్తున్నా సరే వాడు ఏం చెప్తాడో తెలుసా, అమ్మాయికి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఎన్నో సమస్యలతో ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు ఎంత చేస్తున్నా నన్ను పట్టించుకోవట్లేదు. వీడు చేసే ఏదో పనులకు మళ్ళీ ఫ్యామిలీని కూడా లాగుతాడు. ఏంటంటే అలా ఫ్యామిలీ మీద బ్యాడ్ ఇంప్రెషన్స్గా చెప్తే యువతల అమ్మాయిలు ఈజీగా పడిపోతారు కదా. అయ్యో, ఇతనికి ఫ్యామిలీలో ఇన్ని సమస్యలు, ఎంత ఇతను కష్టపడుతున్నా సరే వాళ్ళ ఫ్యామిలీ పట్టించుకోవటం లేదు, తనకి ప్రేమ లేదు, నాకు అసలు ప్రేమే లేదు, నా ఇంట్లో నాకు టయానికి అన్నమే పెట్టరు మా వాళ్ళు, ఇంత కష్టపడుతున్నా నన్ను పట్టించుకోరు. ఇవన్నీ ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ఒక మగాడాడే బ్లేమ్ అండి. ఒక మగాడు ఒక ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి ఒక మగాడు క్రియేట్ చేసే నాటకం ఇది. కామించేవాడు మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. వాడు ఎప్పుడు అమ్మాయి దగ్గర నుంచి రూపాయి ఆశిస్తాడే కానీ రూపాయి పెట్టడండి. ఎలాగే అమ్మాయిని శారీరకంగా, మనీ పరంగా ఎలా వాడుకోవాలని చూస్తాడు. ఎప్పుడు తన సమస్యలను చెప్తాడు కానీ అవతల అమ్మాయి సమస్యలను పట్టించుకోడు. ప్రేమకి కామానికి ఉన్న తేడా ఇదండి. ఎప్పుడైనా గమనించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.